ముందుగా ప్రబోధ్ మాస్టర్కి నా శతకోటి వందనాలండి. ఇక్కడున్న ధ్యానులందరికీ నా ధ్యానాభివందనాలు. నా పేరు అనురాధ. నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ మన సంతోషి మేడం గారు తీసుకొని వచ్చారు. నేను ఇక్కడ 11 డేస్లో ఫస్ట్ డే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ధ్యానంలోకి 2 ఇయర్స్ అయింది వచ్చి. 2020 నుండి మెడిటేషన్ చేస్తున్నాను. చేస్తున్న ఫస్ట్ డే నుంచి కూడా ఇప్పటిదాకా కూడా నేను అబ్జర్వ్ చేసింది, నా హెడ్లో మాత్రమే నాకు ఎనర్జీస్ తెలిసాయి ఎప్పుడు కూడా. కానీ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ డేనే ఇక్కడ కూర్చున్నాను, అక్కడ కూర్చున్నాను, నాకు బాడీ మొత్తం వైబ్రేషన్ తెలిసింది. ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా సంతోషం అనిపించిందండి ఫస్ట్ డే మాత్రం. తర్వాత ఇక డైలీ ఎనర్జీస్ అయితే తెలుస్తూ ఉన్నాయి చాలా. నెక్స్ట్ సార్ వాకింగ్కి తీసుకెళ్లారు నెక్స్ట్ డే మార్నింగ్. అక్కడ వాకింగ్ ఇలా చేస్తున్నప్పుడు కాళ్ళలో ఎనర్జీస్ని బాగా అబ్జర్వ్ చేయగలిగాను. నెక్స్ట్ ఇక్కడ 1-2 డేస్ తర్వాత థర్డ్ డే ఇక్కడ కూర్చోబెట్టారు. అయితే నాకు టీచర్ని, బేసిక్గా నేను గురుకుల రెసిడెన్షియల్ టీచర్నండి, ఇస్నాపూర్ రెసిడెన్షియల్ టీచర్, సోషల్ వెల్ఫేర్. నాకు మార్నింగ్ అంతా యోగ నిద్ర చేయడానికి కానీ 1 మినిట్ మెడిటేషన్ చేయడానికి కూడా సరిగా టైం ఉండక నేను ఆ రోజు చెయ్యక వచ్చాను. థర్డ్ డేనో 4th డేనో సరిగ్గా గుర్తులేదు. ఇక్కడ కూర్చున్నాను గోడ కొరిగి. అయితే సారేమో 1 to 30 మెంబర్స్ని లోపలికి తీసుకెళ్లారు. అప్పుడు నాకు అవేర్నెస్ లేదు. తీసుకెళ్ళి అక్కడ మెడిటేషన్ చేయిస్తున్నారు. ఇక్కడ నాకు అవేర్నెస్ లేదు, కానీ కొంతమంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. నేను డీప్ స్లీప్లో ఉన్నాను, అంటే నిద్రపోయాను, అసలు అవేర్నెస్ లేదు. నాకు పటిమని తొడ పైన ఒక దెబ్బ పడిందండి, నిజంగా చెప్తున్నా. కళ్ళు తెరిచి చూశాను, చూస్తే ఎవరు లేరు. నా పక్కన మేడం ఉన్నారు, మేడం కూడా స్లీప్లోనే ఉన్నారు. మరి ఎవరు కొట్టారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అప్పటి నుంచి చాలా అవేర్నెస్ మాత్రం పెరిగింది. నెక్స్ట్ లోపలికి తీసుకెళ్ళాక ఏమైందంటే, సారు జిగ్జాగ్లో వాకింగ్ చేయిస్తూ ఉన్నారు. చేయిస్తూ ఉంటే కొద్దిసేపు వేడి గాలిగా ఇలా వస్తూ ఉంది, కొద్దిసేపు చల్లటి గాలి వస్తూ ఉంది. నాకు ఇది తెలియలేదు. కానీ సాయి సుమంత్ గారు అక్కడ ఏమన్నా షేర్ చేశారంటే, ఇక్కడ ఆరాస్ అబ్జర్వ్ చేశాను అన్నారు. నాకు దాని గురించి అయితే తెలియదు, కానీ నాకు కూడా ఆ ఫీలింగ్ మాత్రం చాలా క్లియర్గా తెలిసింది. డిఫరెంట్ వేస్ అనేవి నాకు క్లియర్గా తెలిసింది సార్ ఆ రోజు. నెక్స్ట్ ఇంకా డైలీ మాత్రం ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నానండి. ఈ 11 డేస్లో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నిజంగా ఎప్పుడు ఎక్కువ ఎవరితో మాట్లాడిన దాన్ని కాదు, మూడీగా ఉండేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక హ్యాపీనెస్ చాలా పెరిగింది, అవేర్నెస్ కూడా పెరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను సంతోషమైనంత ఫస్ట్ డే వచ్చేటప్పుడు ఆటో ఎక్కగానే మేడంకి ఏం చెప్పానంటే, మేడం నేనైతే వస్తున్నా కానీ నాకు 8:30 వరకే నేను స్కూల్లో ఉండాలి అనేసి ఒక థాట్ రిలీజ్ చేశాను. అంటే మేడం ఏమన్నారు, నువ్వు ఏం ఆలోచించకు, అంతా మాస్టర్సే చూసుకుంటారు అని చెప్పారు. అంటే అదేంటి ఎలా చూసుకుంటారు నాకు అర్థం కాలేదు. కానీ నిజంగా కూడా చెప్తున్నాను, ఎప్పుడు నేను చాలాసార్లు సిటీకి వెళ్ళినా అటు ఇటు వెళ్ళినప్పుడు ఎవరినైనా బస్సులో ఆపండి అంటే మధ్యలో ఉంటుంది ఆ స్కూల్ అనేది. అంటే ఇటు ఇస్నాపూర్కి అటు సంగారెడ్డికి మధ్యలో రోడ్డు పైన ఉంటుంది మా హాస్టల్. అయితే బస్సు ఎప్పుడు ఆపరు ఎక్స్ప్రెస్ ఎక్కితే. అయితే ఇక్కడన్నా దిగమంటారు, లేదా అక్కడన్నా దిగమంటారు. కానీ ఈ 11 డేస్ ఒక్కరు కూడా నో చెప్పకుండా చక్కగా ఆపారు. నెక్స్ట్ డైలీ 7 అవుతుందేమో అనుకున్నాను. ఫస్ట్ డే 6:45కి దిగాను. నెక్స్ట్ డే డైలీ 2-3 మినిట్స్ ముందు దిగడం. ఈరోజైతే 6:30కే దిగాను ఇంటి ముందు. చాలా చక్కగా నా పనులన్నీ చేసుకోగలిగాను. ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాను. యోగ నిద్ర చేయలేదని అనుకునేదాన్ని, కానీ నిన్న సార్ ఏం చెప్పారంటే, మీరు ఈరోజు మొత్తం బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, చిరునవ్వుతో ఉండండి అని చెప్పారు. నేను ఈరోజు దాన్ని ట్రై చేశాను స్కూల్లో. ఎప్పుడు కొద్దిగా టైం దొరికినా బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఫుల్ ఎనర్జీస్ అండి ఈరోజైతే. ఫుల్ టోటల్గా మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా చాలా ఎనర్జీస్ ఫ్లో అవుతూనే ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.